ఒక్క రాత్రి కురిసిన వర్షంతోనే ఎవరు ఊహించిన విధంగా ఆ రోజున విజయవాడ మహానగరాన్ని ముంచెత్తింది. గతంలో కూడా మరి హుదూద్ తుఫాన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అందరూ భయపడి ఇంట్లో ఉంటే ఆయన ఒక్కరే బయలుదేరి వెళ్ళి విశాఖపట్నాన్ని వారం రోజులు అక్కడ బస్సులో ఉండి తిరిగి పూర్వస్థితికి వచ్చే విధంగా కృషి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. విజయవాడలో కూడా ప్రకృతినైనా ఎదిరించడానికి ప్రకృతి విపత్తు వలన కలిగిన నష్టాన్ని సాధారణ పరిస్థితికి తీసుకొచ్చే విధంగా వారం రోజుల్లోనే విజయవాడ నగరంలో అన్ని వ్యవస్థల్ని కేంద్రీకరించి ఆఖరికి ఇళ్ళను కడిగి వీధుల్ని పేరుకుపోయిన బురదని కూడా తొలగించి మరి అందరూ కూడా సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే ఆయన ఇంట్లోకి వెళ్ళటం జరిగింది. ఈరోజు అందరూ బాగుంటే ఓర్చుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆకాశంలో ప్రయాణం చేస్తా మరి కింద జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునే వ్యక్తి, భూమి మీదకి రాని వ్యక్తి, అధికారం లేనప్పుడు కూడా ప్రకృతి విపత్తుల్లో కార్యకర్తలను అవ్వచ్చు, నాయకులను అవ్వచ్చు, మీరందరూ కూడా వెళ్ళి అండగా నిలబడండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించి ఎక్కడైతే విపత్తు వలన జరిగిన నష్టానికి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడతాం 2009 నుంచి 14 వరకు కూడా మేము చూసాం. ఇదే కృష్ణలంకలో ఆ రోజు మరి ప్రతి కుటుంబానికి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు చేయటం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు 11 రోజులు అక్కడ సాధారణ పరిస్థితికి ఏ విధంగా కష్టపడి పనిచేశారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కదిలి వచ్చి ఈ రోజున మరి ఎన్నో విరాళాలు ఇచ్చి వాటినన్నింటినీ కూడా పేద ప్రజలకు అందజేయమని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు అంటే గతంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ముందుకు వచ్చి సహాయపడ్డారు అనంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి స్ఫూర్తి. మా అందరికీ కూడా మేము వరద ముంపు ప్రాంతాల్లో మరి ఆయన 70 సంవత్సరాలు పైబడి ఆయన తిరుగుతూ ఉంటే మేము కూడా మాకు తోచిన విధంగా మేము వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులందరినీ బయటికి తీసుకొచ్చి వారందరికీ ఆహారం, ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆహారం మిగులు అయినా పర్లేదు కానీ ఎవరికి కూడా అందలేదు అనే మాట రాకూడదని చెప్పేసి మరి లక్షల కొద్దీ ఆహారం ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళందరికీ మంచినీళ్లు కానీ, ఆహారం కానీ, పాలు కానీ, తర్వాత నిత్యావసర సరుకులు అందజేయడంలో కానీ, మరి ఆ తర్వాత నష్టపరిహారం కేవలం 17 రోజుల్లో వారి అకౌంట్లో చేరటంలో కానీ, కేవైసీ జరగకపోవటం వలన ఎక్కడైనా ఒకరిద్దరు లేట్ అవుతుందా కానీ ఆఖరికి వారికి కూడా చివరి మనిషి వరకు కూడా నష్టపరిహారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కేవలం బురద చల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే మరి వైఎస్ఆర్సీపీ ఆ ముఖ్యమంత్రి మరి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కానీ ఈ రోజుకి కూడా బుద్ధి మారక మరి సొంత పత్రిక లేదు అని పద్దాగా చెప్పుకునే వ్యక్తి, వారికి పత్రికలు లేవు అని చెప్పుకునే వ్యక్తి మరి ఈరోజు ఆ పత్రికల్లో బురద చల్లే కార్యక్రమాలు చేయడం అనేది ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజలు నమ్మరు, నువ్వు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరు. ఈరోజు వరద ప్రాంతంలో మీరు ఎక్కడన్నా చిన్న ఇష్యూ జరిగితే దాన్ని గోరంతలు కొండంతలు చేసి మీరు పేపర్లో చెప్తా ఉంటే మీరు చేసిన కల్తీ వ్యవహారాన్ని బయటకు వస్తే ఎవరినో వైసీపీ కార్యకర్తను పంపించి జర్రు వచ్చిందని చెప్పేసి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.